హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వీడియో వచ్చేసి స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించి. కాకపోతే ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్ తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేసినా కానీ ఎక్సెప్షనల్ గ్రోత్ ఉండే ఐడియాస్ ఇవన్నీ కూడా. ఏ ఐడియా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఈ మీ మైండ్ సెట్ కి ఏది సూట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ ఐడియాస్ లో ఏదైనా ఒకటి సూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏది స్కిప్ చేయకుండా చూడండి. నా వరకు వచ్చేసి మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ, అంటే అప్పటికప్పుడు బతకటానికి ఒక కంటిన్యూస్ ఇన్కమ్ ఉండటానికి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ దానికి ఒక ఎక్సెప్షనల్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు అయితే ఇంకా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 5 years 10 years లేకపోతే 2-3 years కూడా మనం ఎక్కువ టయాన్ని ఎక్కువ అమౌంట్ ని దాని మీద స్పెండ్ చేస్తాం. దాని ద్వారా నాలెడ్జ్ ని మనం గెయిన్ చేస్తాం. ఆ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినప్పటికీ ఆ ఐడియా గనక స్కోప్ లేదు అంటే ఈ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకనే మనం ఎక్కువ స్కోప్ ఉన్న ఐడియాలు, ఎక్కువ స్కేల్ లో మనం పెద్దగా చేసే ఐడియాలు మనం చూద్దాం. అయితే ఇవన్నీ కూడా స్మాల్ బిజినెస్ గానే స్టార్ట్ చేయొచ్చు. మీ మైండ్ సెట్ ఎలా ఉన్నా కూడా, మీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నా కూడా ఈ ఐడియాస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. బై ద వే, నా పేరు శంకర్ గడ్డం. వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్. అదే యాక్చువల్ గా మేము సిరీస్ అంటూ చేస్తా ఉన్నాం. అంటే మై జర్నీ సిరీస్ అని ఏ బిజినెస్ లు స్టార్ట్ చేశాను, ఏ స్టార్ట్అప్స్ స్టార్ట్ చేశాను, నా జర్నీ అంతా కూడా ఎలా ఉంది అనేది చెప్తూ నేను ఎక్కడెక్కడ రాంగ్ చేశాను, ఎక్కడెక్కడ రైట్ చేశాను, ఎలా టర్న్ అయింది, ఇవి అన్ని కూడా నేను సండే సిరీస్ లో అయితే ఇస్తున్నాను మై జర్నీ అనేది. అండ్ ట్యూస్డేకి వచ్చేసి ఇండస్ట్రీ ఇన్సైట్స్ అని ఒక్కొక్క ఇండస్ట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ థర్స్డే రోజు యూజువల్ గా వచ్చేసి వీక్లీ రీక్యాప్ అని స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఈ వీక్ లో ఎలా ఉంది అనేది నేను చెప్తున్నాను. కాకపోతే దానికంటూ పెద్ద రెస్పాన్స్ అనేది లేకపోవటం వల్ల దాన్ని వేరే విధంగా అయితే నేను మీకు చెప్తాను. బట్ ఈ వీక్ లో వచ్చేసి ఇంకొంచెం గుడ్ కంటెంట్ అనేది పెడితే బాగుంటుంది. ఇంకొంచెం ఈ స్టార్ట్అప్స్ గురించి, బిజినెస్ గురించి గుడ్ కంటెంట్ చెప్తే బాగుంటుంది అని చెప్పని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు అందరికీ తెలుసు ఈ వీడియోస్ ఎక్కువ మందికి చేరాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ గానీ, కామెంట్స్ గానీ, లైక్స్ గానీ, షేర్స్ గానీ చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇంకా కొన్ని ఐడియాస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒక 1000 లైక్స్ అయితే నేను ఈ వీడియో కంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 100 to 200 కామెంట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాకు ఇంకా స్మాల్ బిజినెస్ కొత్త ఐడియాస్ మీద వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ కామెంట్ అండి. అదే ఇన్ఫర్మేషన్ ని మీరు మెన్షన్ చేసి కామెంట్ చేయండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టుడేస్ వీడియో. ఫస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఎలక్ట్రికల్ బైక్ రెంటల్ సర్వీస్ ఇన్ ద రూరల్ ఏరియా అండి. మీరంతా అర్బన్ ఏరియాస్ లో అయితే చాలా వరకు ఈ ఎలక్ట్రికల్ బైక్స్ అయితే వచ్చేసాయి రెంటల్. అయితే రూరల్ ఏరియా లేకపోతే Tier 2, Tier 3 సిటీస్ లో ఈ రెంటల్ బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రికల్ బైక్ రెంటల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఈ Tier 2, Tier 3 సిటీస్ లో అనేది? రూరల్ ఏరియా అనేది ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అంటే నోన్ పర్సన్స్ ఉండొచ్చు. మీ బైక్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది లేదు, కొంచెం రూల్స్ పెట్టుకొని అండ్ మీరు ఏదైనా ఒక అడ్వాన్స్ లాగా కొంచెం అమౌంట్ కానీ తీసుకొని, లేకపోతే అక్కడ లోకల్ పోలీసులతో కూడా కొంచెం టైఅప్ అయ్యి ఇది సిటీ దాటకుండా ఉండేటట్టు ఇవి అన్ని కొంచెం లీగాలిటీస్ అనేది కూడా చూసుకొని కనుక, ఇంకా వచ్చేసి ఎక్కువ దూరం వెళ్లేదానికి ఆస్కారం లేని వెహికల్స్ 25 kilometers అట్లాగే ఉండే వెహికల్స్ కానీ, బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతాయి ఈ వెహికల్స్ అన్ని కూడా. దానికి ఏంటంటే జియో ఫెన్స్ ఏరియాను కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ జియో ఫెన్స్ ఏరియాని దాటి అవి వెళ్ళలేవు. ఇవంతా కూడా ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది. కాబట్టి మీరు రూరల్ ఏరియా కానీ లేకపోతే Tier 2, Tier 3 సిటీస్ లో అయితే ఇవి రన్ చేసుకోవడానికి అయితే మీకు ఖచ్చితంగా స్కోపే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకేసారి ఎక్కువ వెహికల్స్ తెచ్చుకొని రన్ చేయకుండా ఒక 5 లేకపోతే ఒక 10 వెహికల్స్ తో కానీ మీరు కనుక స్టార్ట్ చేసి చిన్న ఏరియాలు కానీ మీరు కవర్ చేసి అక్కడ మీరు ఒక ప్రాఫిట్ అండ్ లాస్, అసలు దాంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కనుక చూసుకొని మీరు ఎక్స్పాన్షన్ స్టేజ్ కి నెక్స్ట్ వెళ్ళగలిగితే మాత్రం చాలా వెల్ అండ్ గుడ్ అండి. అండ్ మీరు కనుక ఒక Tier 2, Tier 3 సిటీస్ లాంటి ఒక సిటీని కనుక మీరు కంప్లీట్ గా కానీ కవర్ చేస్తే మాత్రం మీకు ఫండింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా సిటీస్ లో ఉన్న ఇదే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళతో టైఅప్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ ఐడియాని కనుక మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఐడియాతో మీరు 3-4 days కనుక గడిపితే
ఖచ్చితంగా మీ థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది, మీకు ఇంకా ఎక్కువ థాట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూ లివ్ విత్ దిస్ ఐడియా అండ్ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోండి, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా. తర్వాత మీరు ఈ ఐడియాస్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అసలు ఏంటి అనేది చూడండి. ఇంకా ఎగ్జిస్టింగ్ యూజ్ కేస్ సినారియోస్ ఏమన్నా ఉంటే అవి కూడా తెలుసుకోండి, అవి కూడా బేరీజ్ చేసుకొని అప్పుడు దీంట్లోకి దిగండి. నాకైతే మాత్రం ఇది స్మాల్ బిజినెస్ గా స్టార్ట్ అయ్యి ఎక్సెప్షనల్ గ్రోత్ ఉన్న ఒక బిజినెస్ ఐడియా. రెండో ఐడియా వచ్చేసి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ ద రూరల్ ఏరియా. ఇప్పటికీ మన దేశం ఎంతో వెనకబడిన దేశమే అని చెప్పాలి. అంటే స్టిల్ డెవలపింగ్ కంట్రీ, అంటే ఎకానమీ చూసుకుంటే ఖచ్చితంగా మంది డెవలపింగ్ కంట్రీ. బట్ మన రూరల్ ఏరియాలో లేకపోతే ఒక మండల్ హెడ్ క్వార్టర్ లో ఎంతమందికి ఒక ప్రాపర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది ఉంది. ఈ మండల్స్ లో కూడా కొంచెం పెద్ద మండల్స్ లో అయితే ఒక స్కానింగ్ సెంటర్ అండ్ ఇంకొంచెం బెటర్ అయిన డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే ఉంది. వీళ్ళందరూ కూడా కొంచెం ఏదైనా సీరియస్ ఇష్యూ అయితే బెటర్ రీసెర్చ్ కావాలి డయాగ్నోస్టిక్స్ లో అంటే ఖచ్చితంగా వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక 2-3 మెయిన్ టౌన్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా వెళ్లాల్సింది. కొన్ని మండల హెడ్ క్వార్టర్ లో కూడా పర్ఫెక్ట్ డయాగ్నోస్టిక్స్ అనేది జరగట్లేదు. మొబైల్ డయాగ్నోస్టిక్స్ అనేది చాలా బెటర్ వన్. ఎందుకంటే ఒక మండలంలో ఉండే మీరు కీ ఇంపార్టెంట్ ఏరియాస్ ని మీరు ఆ వీక్ లో మొత్తం కవర్ చేసేయచ్చండి. అండ్ మీకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది కూడా ప్రాపర్ డయాగ్నోస్టిక్స్ అనేది దొరకట్లేదు. చాలా మంది కూడా ఆన్ టైమ్ లో ఈ డయాగ్నోస్ చేసుకోలేక చనిపోయే పరిస్థితి కూడా ఉన్నాయి. మనం చాలా మందిని చూసాం. కరోనా సెకండ్ వేవ్ అనేది మనం సరైన ఎగ్జాంపుల్ కాదో తెలియదు కానీ ఈ యూజువల్ గా ఈ డైమర్ టెస్ట్ అంటే రక్తం గడ్డగట్టే పరిస్థితిని మనం లేట్ గా ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఎంతో నష్టం వచ్చింది. అలాగే ఎన్నో వైరల్ ఫీవర్ లో కూడా ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇది ఒక జనరల్ ఫీవర్ ను అలాగే ఉండిపోతున్నారు ఈ వైరల్ ఫీవర్స్ లో వీటిల్లో. నాకైతే ఖచ్చితంగా ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. ఇవన్నీ చూసి నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. సో వీళ్ళకే అవైలబిలిటీ ఉండి రైట్ టైం లో డయాగ్నోస్ కానీ చేయించుకుంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది బతుకుతారు. ఇప్పటికి కూడా మీరు ఊర్లలో చూస్తూ ఉంటే ఏదో జస్ట్ 1 డే ఫీవర్ వచ్చేసింది, లేకపోతే 1 డే నొప్పులు అన్నారు, చనిపోయారు, లేకపోతే ఏదేదో రీజన్స్ జస్ట్ లైక్ దిస్ చెప్తున్నారండి. ఇది అన్ని ఫ్యామిలీలలో క్వైట్ కామన్ గా అయిపోతుంది. కానీ ఇది రైట్ టైం లో డయాగ్నోస్టిక్స్ వల్ల ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే ఇన్ జనరల్ గా ఫండ్స్ అయితే వీటికి అలకేట్ చేస్తుంది. కానీ ఇట్లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కనుక కొంచెం మనీ అంటూ అలకేట్ చేస్తే మాత్రం ఈ డయాగ్నోస్టిక్స్ అనేవి ఒక పెద్ద గ్రోత్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాయి. మూడో ఐడియా వచ్చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద హెల్త్ ఫుడ్ డైట్ ప్లాన్ అండి. ఈ రోజుల్లో అందరూ కూడా ఒక హెల్త్ కాన్షియస్నెస్ అయితే పెరిగిపోతుంది. కానీ వాళ్ళకై వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు ఒక ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలని, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఈ ఐడియాను కూడా నేనేం చెప్తున్నాను అంటే Tier 2, Tier 3 సిటీస్ లో మీరు ఈ ఐడియాని అయితే ట్రై చేయొచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందని మనం ఒక వీక్లీ పాస్ లేకపోతే ఒక మంత్లీ పాస్, వీక్లీ పాస్ అనేది మేబీ టెస్టింగ్ అంటూ తీసుకొని ఒక మంత్లీ పాస్ అనేది ఇంకా ప్రాపర్ డైట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక మంత్లీ పాస్ తీసుకున్నట్టయితే ఈ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్ చార్ట్ అంటూ ఈ డేస్ లో ఈ ఫుడ్ అయితే మేము డెలివర్ చేస్తాం. ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద హెల్త్ ఫుడ్ అనేది వాళ్ళ డోర్ డెలివరీకి అంటే మార్నింగ్ నుంచి అయితే మార్నింగ్ నుంచి, లేకపోతే మార్నింగ్ ఓన్లీ జస్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తీసుకునే పని అయితే వాళ్ళకి అటువంటి ప్లాన్ ని, ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ని, వాళ్ళకి ప్రాపర్ డైట్ ప్లాన్ ఫుడ్ ని అయితే వాళ్ళకి సప్లై చేసేటట్టు అయితే, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు సపరేట్ ప్లాన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ హార్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితికి ఒక ప్రాపర్ డైట్ అనేది శరీరానికి అవసరం అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంటే ఈ కస్టమైజ్డ్ ప్లాన్ ఫర్ డిఫరెంట్ డిసీజ్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే వాళ్ళ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అంటూ ప్రొవైడ్ చేసి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసి, మీరంటూ ఒక కిచెనే ఉంటుంది, మీరు ప్రిపేర్ చేస్తారు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి, అండ్ టైమ్లీ వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేస్తారు. ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ ఉన్న ఐడియా. ఈ ఐడియాస్ అన్ని కూడా ఒక స్మాల్ ఐడియాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్సెప్షనల్ గ్రోత్ ఉన్న ఐడియా. ఈ 3 ఐడియాస్ లో మీకు ఏది నచ్చితే దాన్ని కొంచెం డీప్ గా రీసెర్చ్ చేసుకుని అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు గనుక ఇటువంటి ఐడియాస్ ఇంకా కావాలి అంటే మాత్రం అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియోలో మనకి అట్లీస్ట్ ఒక 1000 లైక్స్, ఒక 100-200 కామెంట్స్ వస్తే మాత్రం నేను ఇంకొన్ని బెస్ట్ ఐడియాస్ తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.